హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బయటపడ్డ నిజాలు. దశరథకి నిజం చెప్పేసిన దాసు, దీపని క్షమాపణ అడిగిన జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే దీపే శివనారాయణ ఇంటి వారసురాలన్న నిజం బయటపడబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. గ్రాని చెప్పింది నిజమే. ఇప్పుడు బావ అందరి దృష్టిలో హీరో అయిపోతున్నాడు. బావ ఏం చెప్తే వీళ్ళందరూ కూడా అదే వింటున్నారు. ఇప్పుడు మమ్మీని నేనే బయటికి వెళ్ళిపోయేలా చేశానని అందరూ కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను మమ్మీని వెతికి ఇంటికి తీసుకువస్తే అందరూ కూడా నన్ను మళ్ళీ మామూలుగా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు నేను చేయాల్సింది అదే. ముందు మమ్మీని వెతికి ఇంటికి తీసుకొస్తాను. తరువాత అప్పుడు వీళ్ళ సంగతి తేలుస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే సుమిత్రని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అలా సుమిత్రని వెతుకుతూ వెళ్తూ ఉన్న జ్యోత్స్నకి దాసు అయితే ఎదురుపడతాడు. ఇక దాసు ఎదురుపడడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఏంటి నువ్వు కూడా మా మమ్మీ గురించి ఎదురు చూస్తున్నావా, వెతుకుతున్నావా అని అడుగుతూ ఉంటుంది దాసుని. అప్పుడే సుమిత్ర, వదిన నీ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నాకు కార్తిక్ చెప్పాడు. అసలు నువ్వు ఎవరిని కూడా ప్రశాంతంగా వచ్చావా? అసలు ఏ పాపం చేశానని నువ్వు నా కడుపున పుట్టావో అని అంటూ ఉంటాడు దాసు అయితే. అవును నిజమే, కానీ నువ్వు కాదు పాపం చేసింది, నేను పాపం చేస్తేనే నీ కడుపున పుట్టాను కాబట్టి నాకు ఇన్ని టెన్షన్లు. అదే ఆ దీప లాంటిది నీ కడుపున పుట్టినా సరిపోయేది. నేను శివనారాయణ ఇంటి వారసురాలుగా ఏ భయం లేకుండా దర్జాగా బ్రతికేదాన్ని అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. నీలాంటి వాడి కడుపున పుట్టి నేను ఎంతో పాపం చేశాను. ప్రతిరోజు నిజం ఎక్కడ బయటపడుతుందా అని నేను ప్రతి నిమిషం కూడా భయపడుతూనే చేస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు అప్పుడే నన్ను మార్చేసిన విషయం నువ్వు ఇంట్లో చెప్పేసి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజేమో కళ్ళు అప్పగించుకొని అన్నీ చూస్తూ ఉన్నావో, ఏమీ చెయ్యలేని చేతగాని చెవట దద్దమ్మలాగా అని దాసునైతే తిడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు నువ్వు కూడా స్వార్థంగా ఆలోచించే కదా మీ అమ్మ చేసిన తప్పుని కప్పిపుచ్చావు. నన్ను ఆ ఇంటి వారసురాలుగా అక్కడ పెరిగేలా చేశావు. మరి ఆ రోజే బస్టాండ్లో ఉన్న దీపని నువ్వు తీసుకువచ్చి, తనే మీ కన్న కూతురు, మా అమ్మ ఈ తప్పు చేసిందని ఎందుకు చెప్పలేకపోయావు అని అంటూ నిలదీస్తుంది జ్యోత్స్న అయితే. అప్పుడే దాసు అయితే, కానీ ఈరోజు నేను చేసిన తప్పే నన్ను నీ రూపంలో నన్ను వెంటాడుతుంది. కన్న కూతురు చేతే చంపించుకోవడానికి నా దేహం సిద్ధంగా ఉంది. కన్న కూతురే నన్ను చంపాలనే చూస్తుంది. కూతురు చేతిలో ఆ దేవుడు నువ్వు చావాలి అని రాసిపెట్టుంటాడు. నేను చేసిన పాపానికి ఇదే కదా శిక్ష అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం, మా మమ్మీ ఎక్కడుందో మొత్తం వెతికి తీసుకొస్తాను అని అంటూ జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే దశరథ అయితే దాసుకి ఎదురుపడతాడు. ఇక దాసుకి దశరథ ఎదురుపడడంతో దాసు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న నీతో ఏం మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని దాసు అయితే, అన్నయ్య మా మాటలు వినేశాడా? వింటే జ్యోత్స్న ఎందుకు నీతో ఏం మాట్లాడుతుందని ఎందుకు అడుగుతాడు? ఒకవేళ చూసుండడం అని అనుకుంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక దశరథ అయితే, ఇంకా నా దగ్గర నిజాలను దాచిపెట్టాలని అస్సలు అనుకోకు దాసు, నాకు నిజం తెలిసిపోయింది. జ్యోత్స్న నువ్వు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దాసు అయితే. అన్నయ్య మా మాటలు వినలేదేమో అనుకున్నాము, కానీ అన్నయ్య మా మాటల్ని విన్నాడు అని అనుకుంటూ ఉంటాడు దాసు. లేదన్నయ్య, జ్యోత్స్న నా కన్న కూతురే, కానీ జ్యోత్స్న బుద్ధి మాత్రం నాది కాదు. తను ఇలా స్వార్థంగా ఒకరిని పడగొట్టి ఒకరిని తొక్కేసి పైకి ఎదగాలనే మనస్తత్వం తనకుంది, కానీ నాకు లేదు అని దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ, జ్యోత్స్న నీ కూతురేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక దాసు అయితే, అంటే నేనే నిజాన్ని బయట పెట్టేశానా? అసలు అన్నయ్యకి ఏ విషయం కూడా తెలీదా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు.
అప్పుడే ఇక దాసు అయితే అది అన్నయ్య అని తడబడుతూ ఉంటాడు. అలా తడబడుతూ ఉన్న దాసుని చూసి దశరథకైతే అనుమానం వస్తుంది. ఇక దశరథ అనుమానంగా అడుగుతూ ఉంటాడు, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు, ఏంటా నిజం, ఎందుకు దాచిపెడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దాసుని. దశరథ అయితే నేనేమీ చెప్పలేను అన్నయ్య అని దాసు ఖచ్చితంగా చెప్పేస్తాడు. అప్పుడే ఇక దశరథ అయితే నీకేదో జ్యోత్స్న గురించి పెద్ద రహస్యమే తెలుసు, కానీ నువ్వు ఆ విషయాన్ని మాతో పంచుకోవడం లేదు, మాతో చెప్పడం లేదంటే అసలు నీ ఉద్దేశం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. దశరథ అయితే చూడు దాసు, ఆఖరిగా అడుగుతున్నాను, అసలు ఎందుకు నిన్ను జ్యోత్స్న చంపాలని చూసింది, జ్యోత్స్నకి నీకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటే అవన్నీ వదిలేసి అన్నయ్య, పాత విషయాలు కదా అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే పాత విషయాలు కాదు దాసు, ఇవి జీవితాలకి సంబంధించిన విషయాలు, నువ్వు నోరు విప్పాల్సిందే, ఇన్ని రోజులు నీకు మతిస్థిమితం లేదని గతం మర్చిపోయావని వదిలేశాను, ఒకసారి గతంలో నుంచి ఇంతకు ముందే కదా బయటికి వచ్చావని వదిలేశాను, కానీ నువ్వు మాత్రం నిజాన్ని బయట పెట్టలేదు, చెప్పు అసలు ఏమైంది, నా కూతురికి నీకు ఏంటి పగ, తను నిన్ను ఎందుకు చంపాలనుకుంది, నువ్వు ఈరోజు నిజం గనక బయట పెట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి దాసు షాక్ అయిపోతూ, అన్నయ్య మీలాంటి మంచి వ్యక్తులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, అంతే తప్ప అలా అంటావేంటన్నయ్య అని అంటూ ఉంటాడు దాసు. నువ్వు నాకు నిజం చెప్పడం లేదు కదా, నేనంటే నీకు అభిమానం ఉన్నా, నువ్వు చెప్పేది నిజమని నువ్వు అనుకున్నా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు అని అంటూ ఉంటాడు దాసుని దశరథ. అప్పుడే ఇక దశరథ అలా ఒట్టేసి చెప్పమని నిజం చెప్పమని అడగంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దాసు. అయితే ఇక నేను నిజాన్ని దాచిపెట్టి ఏమీ చెయ్యలేను, అన్నయ్య మీద ఒట్టేసి నేను నిజాన్ని దాచిపెట్టలేను, అందుకే అన్నయ్యకి నేను నిజం చెప్పేస్తాను అని దాసు అయితే నువ్వు అనుకున్నట్టే జ్యోత్స్న నీ కన్న కూతురు కాదన్నయ్య, జ్యోత్స్న నా కన్న కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక పారిజాతం చేసిన కుట్రని బయట పెడతాడు దాసు. ఆ రోజు మా అమ్మ శివనారాయణ గారి మీద కోపంతో ఈ పరిస్థితికి తీసుకువచ్చింది, కళ్ళారా చూసి నేను ఏమీ చేతగాని వాళ్ళగా ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయాను అని అంటూ ఉంటాడు దాసు. అయితే అది విని ఒక్కసారే కుప్పకూలిపోతాడు దశరథ. అయితే ఇక కుప్పకూలిపోయి నేను సుమిత్ర నాన్న ఒకరికి ఎప్పుడూ కూడా హాని చేసేవాళ్ళం కాదు, అలాంటిది జ్యోత్స్న నిలువెల్లా స్వార్థంతో పగతో రగిలిపోతుంది, దీప అంటే 2 కాళ్ళ మీద లెగుస్తుంది, మరి అలాంటి ఆ దీప ఈ ఇంటి వారసురాలని తెలిసాక జ్యోత్స్న చేసిన తప్పులన్నీ కూడా ఇక దశరథ అయితే తలుచుకుంటూ ఉంటాడు. ఆ రోజు అందుకనే దీపని చంపాలని చూసింది ఈ దుర్మార్గురాలు, మరి నన్నెందుకు చంపాలనుకుంది, నన్ను కూడా చంపి ఆస్తి మొత్తం తను అనుభవించాలని, నన్ను చంపినట్టు నిర్ధారణ అయితే తర్వాత దీప జైలుకి వెళ్తే కార్తీక్ను కూడా పెళ్లి చేసుకోవాలని ఇన్ని ఆలోచనలు చేసిందనమాట అని దశరథకైతే నిజం తెలిసిపోతుంది. అప్పుడు ఇక దాసు అయితే అన్నయ్య ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను దాసు అని అనగానే పదన్నయ్య వెళ్దాం అని దాసు దశరథ ఇద్దరూ కూడా బయలుదేరుతారు. తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడే దీప అయితే మీరా అంటూ ఆశ్చర్యపోతుంది, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర దశరథ మాట విని బయటికైతే వస్తుంది. దశరథ మాట విని బయటికి వచ్చిన సుమిత్రని దశరథ చూసేస్తాడు. సుమిత్ర నువ్వు ఇక్కడున్నావా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర మీ దగ్గరే ఉందా, సుమిత్ర మీ దగ్గర ఉంటే ఎందుకు మీరు ఈ నాటకం ఆడారు, చెప్పమ్మా చెప్పు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే దీప అయితే జరిగిందంతా చెప్తుంది. అందుకని తను మళ్ళీ ఈ కోపంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని నేను దగ్గరే ఉంటున్నాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అత్తన అక్కడికి రానని చెప్పేసింది మావయ్య, అందుకని అత్త అక్కడికి వస్తే నేను ప్రాణాలతో ఉండనని కూడా అంది, అందుకనే మా ఇంటికి తీసుకువచ్చి దాపరికంగా ఇక్కడ
ట్రీట్మెంట్ చేయిస్తున్నాము, అత్త తలకి బలమైన గాయమైంది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడు ఇక ఈ విషయాన్ని నేను వెంటనే జ్యోత్స్నాతో మా నాన్నతో ఫోన్ చేసి చెప్పేయాలి అని అంటూ దశరథ శివనారాయణకి అలాగే జ్యోత్స్నాకి పారిజాతాన్ని కూడా తీసుకురమ్మని దీప ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ అసలు మనందరినీ అక్కడికి ఎందుకు రమ్మని చెప్పాడు అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న అదే నాకు అర్థం కావడం లేదు అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ కూడా వచ్చేసరికి దీప కార్తిక్ టెన్షన్ పడుతూ ఉంటారు. శివనారాయణ పారిజాతం జ్యోత్స్న కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఏంటి డాడీ ఎందుకు ఇక్కడికి రమ్మన్నావో మమ్మీ కనిపించిందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక గదిలో ఉన్న సుమిత్ర వీళ్ళ మాటలన్నీ వింటూ కట్టెను వెనకాల ఉండి చూస్తూ ఉంటుంది. అందరు ఇక్కడికి వచ్చారేంటి, నేను ఇక్కడే ఉన్నానని అందరికీ అనుమానం వచ్చిందా, అందుకే వచ్చారా అని సుమిత్ర చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు కూడా మేము ఒక పాపాన్ని నెత్తిన పెట్టుకొని తిరిగాము, ఇప్పుడు ఆ పాపం మాది కాదని బరువు తెంచుకునే రోజు వచ్చింది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ దాసు వంక చూసి సైగ చేస్తూ ఉంటుంది. దాసు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే ఇప్పటి వరకు పాపం ఏంటి, ఇప్పుడు మీరు దించేసుకొని ప్రాయశ్చిత్తం అవడం ఏంటి డాడీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ పాపం ఎవరనుకున్నావు, నువ్వే ఆ పాపానివి అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న షాక్ అయిపోతూ ఏంటి డాడీ మీరు మాట్లాడేది, నేను మీ నెత్తి మీద ఉన్న పాపాన్న అని అడుగుతూ ఉంటే అవును నిజంగానే నువ్వు నా నెత్తి మీద ఉన్న పాపానివి అని అంటూ ఉంటే ఆ మాట విని పారిజాతం అయితే ఏంటి దశరథ అసలు ఏం మాట్లాడుతున్నావు, కన్న కూతుర్ని పట్టుకొని ఏంటి ఆ మాటలు, ఎంత సుమిత్ర వెళ్ళిపోయేటప్పుడు తనని ఆపలేదని మరి ఇంత ద్వేషిస్తున్నావా, నీ కోపమే నీ భార్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది అని అంటూ ఉంటే నా భార్యని అలా రెచ్చగొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అసలు సీఈఓ ఊసు మేము ఎత్తకుండా సుమిత్ర గురించి ఆలోచించాలని జ్యోత్స్న ప్లాన్ వేయలేదా పిన్ని, జ్యోత్స్న ప్లాన్ గురించి నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం అన్యాయం చేశాను పిన్ని నీకు, నేను నా భార్య ఏం తప్పు చేశామని మాకు ఇంత పెద్ద శిక్ష వేశావు, నా కన్న కూతుర్ని ఎక్కడో అనాథగా పెరగనిచ్చి నీ కొడుకు కూతుర్ని తీసుకువచ్చి నా ఇంటి వారసురాల్ని ఎందుకు చేశావు అని గట్టిగా అడుగుతాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోతారు. అప్పుడే ఇక శివనారాయణ ఏం చెప్తున్నావు దశరథ అని అంటూ ఉంటే అవును నాన్న, అసలు ఈ జ్యోత్స్న ఎలాంటిదో నీకు తెలుసా, జ్యోత్స్న దాసు కన్న కూతురు, ఆస్తి కోసం స్థాయి కోసం హోదా కోసం ఇప్పుడు తను మన ఇంట్లో మన ఇంటి వారసురాలుగా పెరుగుతుంది, ఈ విషయం దానికి కూడా తెలుసు, అయినా సరే ఇప్పటి వరకు నోరు విప్పి బయట పెట్టకుండా ఇంటిని ముక్కలు చేయాలని చూస్తుంది దుర్మార్గురాలు అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ అన్న మాటకి అప్పుడే శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరిగింది అని అనగానే ఇంకెవరో మీరు రెండో పెళ్లి చేసుకున్నారు కదా, తన కొడుకుని మీరు బాగా చూడడం లేదని ఆస్తి కోసం మీ మీద పగతో మీ ఇంటి వారసురాల్ని మాయం చేసిన మీ రెండో భార్య పారిజాతం అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఇక సుమిత్ర బయటికి వస్తుంది గదిలో నుంచి. సుమిత్ర సడన్గా గదిలో నుంచి రావడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏంటి మీరు చెప్పేది, జ్యోత్స్న మన కూతురు కాదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే మమ్మీ నువ్వేంటి ఇక్కడున్నావు అని అనగానే అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి ఎందుకు మా కూతుర్ని మాకు దూరం చేయాలని చూసావు, పెద్దవాడినైనా ఇంకా మాకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని కొట్టకుండా మీ మనవరాల్ని కొట్టి నిజం అడుగుతున్నాను అని పారిజాతానికి షాక్ ఇస్తుంది. మీ కొడుకు మొత్తం నాకు చెప్పేశాడు పిన్ని, నువ్వు చూపించిన స్వార్థమైన మనస్తత్వాన్ని బయట పెట్టాడు, ఇన్ని సంవత్సరాలు నువ్వు మా తాతయ్యకి భార్యగా ఉన్నావు, నీకు ఎటువంటి లోటు లేకుండా తాతయ్య చేసినా సరే
పని మనిషిగా ఆ ఇంట్లోకి వెళ్ళి తాతయ్యని పెళ్లి చేసుకొని ఆ ఇంటి యజమానిరాలువయ్యావు, అయినా నీకు ఇంత కూడా లేదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ కూడా. అప్పుడే పారిజాతం శివన్నారాయణ కాళ్ళ మీద పడుతుంది. శివన్నారాయణ కాళ్ళ మీద పడి ఈ పారిజాతం అంటూ ఉంటుంది, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే అని అంటూ ఉంటే, నువ్వు క్షమించమన్నా నేను క్షమించను, నాకు అంత గొప్ప మనసు లేదు, నీలాంటి భార్యని కట్టుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇప్పుడు మిమ్మల్ని క్షమించాల్సింది దీప అని అనగానే అప్పుడే పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, మనం నా ఇంట్లో ఉండాలన్నా నువ్వు చేయవలసింది జ్యోత్స్న దీప కాళ్ళు పట్టుకోవడమే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ, అలాగే గ్రాని, అలాగే దీప, నన్ను క్షమించు దీప, నన్ను క్షమించు అని దీప కాళ్ళ మీద పడుతుంది జ్యోత్స్న. చూశారుగా ఫ్రెండ్స్, మరి దీప ఇప్పుడు జ్యోత్స్నాని క్షమిస్తుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. దీప జ్యోత్స్నాని క్షమించకూడదు అని అనుకునేవాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.